भावुकाः। श्रीमद्भागवतं पुराणमतलं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकम् अमलं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् विपठन् विचारणपरो भक्त्या विमुच्ये नरः। कलिशयानो भवति संजिहानस्तु द्वापरः उत्तिष्ठं स्त्रेता भवति। संपद्यते चरन् कुतः संपद्यते चरन्। दशमस्कंधं परमात्मा आविर्भावं वसुदेवुडु బాలకృష్ణుడిని నందగోపులలో యశోదాదేవి పక్కన పరుండబెట్టి ఆడపిల్లగా జనించిన యోగమాయని వెనుకకు తెచ్చాడు. చూడండి, పరమాత్మని నెత్తిన పెట్టుకుంటే బంధనాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు నెత్తి మీదకి మాయ వచ్చింది, మళ్ళీ బంధనాలన్నీ ముగిపోయినాయి. కథ అండి అది. అట్లా పెద్ద వేదాంతం అడుగడుగున శిశువుతో సహా ఆ గంప శిరస్సు మీద పెట్టుకోగానే మళ్ళీ అన్ని బంధనాలు ఏర్పడిపోయినాయి. కారాగృహంలోకి వచ్చారు. రాగానే ఆడపిల్ల కెవ్వుమని ఏడ్చింది యోగమాయ. ఏడుపు విన్నారు కాపలాగా ఉన్నటువంటి ఆ అసురులు, కంసుని యొక్క భటులు. వారికి కమ్మిన మైకం తొలగిపోగా పరుగు పరుగున వెళ్ళారు. మహారాజా, పురుడొచ్చింది అని చెప్పారు. కిమ్మయా హతయా మంద జాత ఖలు తవ అంతకృత. ఉన్నవాడు ఉన్నపడంగా పరిగెత్తుకొచ్చాడు కంసుడు కారాగృహానికి. తతః కంసః తాం చరణయోః గృహీత్వా శిలోపరి బలేన చిక్షేప. చూస్తే ఆడపిల్ల. వాడు ఊహించిందేమిటి? శ్రీకృష్ణుడే జన్మిస్తాడు అని. తీరా తాను వచ్చి చూస్తే ఆడపిల్లగా ఉంది. అయితే మాత్రమేమి అష్టమగర్భం కదా, నేను ఈ పిల్లను సంహరించేస్తా. చాలా అనునయంగా వినయంగా అర్థించింది, ఏడ్చింది దేవకీదేవి. అన్నయ్య, ఇది మేనకోడలు, మేనల్లుడు కాదు. కనీసం దీన్ని నాకు వదిలిపెట్టు. ఇట్లా అర్థించింది. వినలేదు వాడు. ఏం చేశాడట? నేల మీద కొట్టాడు పిల్లని. ఇట్లా రెండు పాదాలు ఇలా పట్టుకొని పైకి తీసి కొట్టాడు. సా సద్య దేవి భూత్వా. వెంటనే వాడి ఆ ఎక్స్పెక్టేషన్ అని ఒకటి ఉంటుంది కదా, ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయాడండి. ఆ పిల్ల ఆకాశంలోకి లేచింది. ఏ విధంగా కనిపించిందిట? తత్ర ఆయుధ సహిత అష్టభుజ దదృశ్య. 8 భుజాలతో దుర్గాదేవిగా దర్శనమిచ్చింది ఆ యోగమాయ. హెచ్చరించింది. కంసునికి ఆశ్చర్యపోతున్నాడు వాడు. అరే దుర్మార్గుడా, దేవకీదేవికి పుట్టిన 6 బిడ్డలని నీవు పసికోనలని చంపేశావు. పెద్ద మనగాడివి లేరా నువ్వు? అంతటితో తృప్తి పడకుండా నన్ను ఈ రాతి నేల మీద విసిరివేశావు. ఇది కూడా ఒక పౌరుషమేనా? వాడు బిత్తరపోయాడు. నాతో పాటు జన్మించాడు ఒక వీరుడు, వాడు మరొక చోట పెరుగుతున్నాడు, నిన్ను చంపుతాడు వాడు. అలా చెప్పి వాడు మాయమైపోయాడు.
అప్పుడు చిన్నపోయి ఏం చేస్తాడు, బావ వసుదేవుని కాళ్ళ మీద పడ్డాడు, చెల్లెలిని ఓదార్చాడు. అమ్మా దేవకి, ఎంతో నేను పాపాత్ముని, మీ శిశువులను నేను సంహరించాను, దుష్టబుద్ధిని నేను, తను తాను ఆత్మనింద అంటారు దీన్ని. ఇది కూడా చాలా తాత్కాలికం వాడికి. బ్రతికుడు కూడా నేను చచ్చిన వాడితో సమానమే, మహాక్రూరుణ్ణి, గాలి మాటలు నమ్మాను, మీ 6 బిడ్డలని సంహరించాను, మిమ్మల్ని కారాగృహంలో బంధించాను. అందువలన నా పాపాలు మీరు క్షమించండి, మనసులో పెట్టుకోమాకండి, నా మీద దయ చూపించి శాంతి వహించండి అలా కోరి బాధ్యబాధకతామియ అన్నాడు వాడు. ఇటు వేదాంత పలికాడు చూడండి. హిరణ్యకశిపుడు కూడా తమ్ముడు ఆ హిరణ్యాక్షుడు సంహరింపబడితే తన తల్లి అయినటువంటి దితి, ఆ దితి బాధపడుతోంది. ఆవిడే కాకుండా కోడళ్ళు, దితి యొక్క కోడళ్ళు అన్న హిరణ్య అక్షుని యొక్క భార్యలు, వారంతా కూడా దుఃఖపడుతున్నారు. సో తల్లిని తన మరదళ్ళని కూర్చోబెట్టాడు హిరణ్య కశిపుడు, వేదాంతం చెప్పాడు. నిజంగా వేదాంతం పలుకుతుంటే ఇంత గొప్ప వేదాంత అని అనిపిస్తుంది, కానీ అదంతా కూడా వాచో వేదాంతం, ఓరల్గా నోటి నుంచి ఇతరులకు చెప్పడానికి వేదాంతం అంటే తనకి కాదు. ఆ విధంగా వీడంటాడు ఇక్కడ, వాస్తవానికి నేను హంతకుండే, చెప్పు చెల్లి, బావగారు మీరు చెప్పండి, హంతకుండి నేను కాదు, హత్య చేయబడ్డ వాళ్ళు మీ పిల్లలు కాదు. నాయం హంతి నహన్యతే అని గీతలో పరమాత్మ ప్రారంభంలోనే బోధిస్తాడు, సాంఖ్యయోగంలో. ఏమిటది? న్యాయంగా లోకంలో ఒకడు చంపేవాడు లేడు, ఒకడు చంపబడేవాడు లేడు. నా అయం హంతి నా హన్యతే, చంపడు చంపబడేవాడు లేడు. అది వాస్తవం, ఎందుకంటే ఆత్మకి చావు లేదు కనుక. దాన్ని అడ్డం పెట్టుకుని ఇందు దుర్మార్గం చేయమని చెప్పారా? వీడంటాడు బాధ్యబాధకతామియాత్. 7వ స్కందంలో ఈ సమాధానం మనం విన్నాం. పరీక్ష మహారాజు ప్రశ్నించాడు, గురుదేవ, భగవంతుడు సముడైతే అందరి పట్ల సమంగా వ్యవహరించే స్వభావము భగవంతునికి ఉన్నట్లయితే మరి చెప్పండి, ఈ సృష్టిలో పిల్లి ఎలుకలు ఉన్నాయి, ఈ 2 ఆయన సంతానమే కదా. కానీ పిల్లి ఏం చేస్తున్నది? ఎలుకల్ని చంపుతుంది. ఇది ఎట్లా అడిగాడు. దానికి సమాధానంగా ఏం చెప్పారు ఉపయోగేంద్రుడు? ఇదే మాట, బాధ్యబాధకతాంగత. భగవంతుడే బాధ పెట్టేవాడు, భగవంతుడే బాధపడేవాడు కూడా, ఇద్దరు లేరు. కనుక నీకెందుకు బాధ? ఆయన చూసుకుంటాడు, తానే బాధపడుతున్నాడు, తానే బాధ పెట్టేవాడుగాను ఉన్నాడు. వాస్తవానికి అంతే, ఏకోదేవ ఒక్కడే అయినప్పుడు అది నిజమే కదా. ఇలాగే ఇక్కడ బాధ్యబాధకతామియాత్తని ఆ తత్వం తెలుసుకోవాలి బావగారు. ఏవం విచార్యమాడే సతి నా శోకావకాశ. ఎప్పుడైతే ఈ బాధ్యబాధకత్వ తత్వాన్ని తెలుసుకుంటామో, అనగా బాధ పెట్టేవాడు వాడే, బాధపడేవాడు వాడే, ఇద్దరు లేరు అన్న తత్వం ఎంత బాగా మనసుకి వంట పడితే అంత దుఃఖించే అవకాశం లేకుండా పోతుంది, శోకావకాశం ఉండకుండా పోతుంది. అలా చెప్పి బావా వాడు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉదయం తెల్లవారంగానే ఈ కంసుడు తన యొక్క మంత్రుల వంటి
సహాయకులను అంతా రాక్షసులండి. వాళ్ళందరినీ పిలిపించి సమావేశం చేశాడు. అయ్యా, మీరందరూ నా యొక్క మేలు కోరేవారు, నన్ను చంపే పిల్లవాడు పుట్టాడట, ఎక్కడున్నాడో వాడు మీరు గాలించి పట్టుకుని అని చంపాడు. నిర్దశాంశ్చ హనిష్యామః అద్య వై శిశూన్. రాక్షసులంతా అన్నారు, మహారాజా శిశువుల్ని మేము సంహరిస్తామన్నారు. వారు ఎక్కడున్నా సరే. ఎందుకని ఆ శిశువు ఎవడో తెలియదుగా అసలు వాడు. కనుక కనిపించిన ప్రతి 3 సంవత్సరాల లోపు పిల్లలని మేము చంపుతాము. అలా బయలుదేరారండి, దేశం మీద పడ్డారు. ఇక్కడ కథలో చూడండి, 3 సంవత్సరాల లోపు పిల్లలని చంపటం, ఆ పై వాళ్ళని చంపరనేగా. ఎందుకు 3 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపటం? ఇక్కడ ఒక వేదాంతాన్ని వ్యాఖ్యాతలు బయటపెట్టారు. 3 సంవత్సరాల లోపు అంటే ఈ 3 సంవత్సరాలు త్రిగుణాలకి ప్రతీకంట. వేదాంతంలో అండి స్త్రీ, దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ మాట వస్తుంది, స్త్రీ బాల అంధ జడోపమాః అహమితి భ్రాంతాః భృశం వాదినః అని శ్లోకం చివరిలో. అంటే ఆ రోజులలో స్త్రీలు కేవలంగా గృహ కార్యాలకి అంతవరకే పరిమితంగా ఉండేవారండి. ఎక్కువ విద్యకు కానీ వేదాధ్యయనం అసలు లేదు, అధికారం ఇవ్వలేదు స్త్రీలకి, శాస్త్రాధ్యయనం కూడా లేదు. కన్నా విద్య తక్కువ ఉండేది, పరిపాటలు గృహకృత్యాలు చక్కగా నిర్వహించుకుంటూ ఉండేవారు. అంచేత ఏమన్నారంటే వేదాంత విషయము, బ్రహ్మజ్ఞానము చర్చించుకోవటము, సత్యాన్ని వెలికి తీయటం, అది అనుభవంలోకి తెచ్చుకోవటం, వీటికి దూరంగా ఉండేవాడు సాధారణంగా స్త్రీలు. అంచేత స్త్రీ బాల, బాల శబ్దము వేదాంతంలో బాల అంటే అజ్ఞాని అని అర్థం. వారి వయసు 80 ఏళ్ళు ఉండొచ్చు కాక, ఆ వృద్ధత్వంలో ఉండొచ్చు కాక, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏ కోశానా లేకపోతే అట్టి అశీతి ద్వయం ఉంటారు. 82, 83 వచ్చేప్పటికల్లా ఒక పెద్ద ఉత్సవాలు అవి సహస్ర చంద్ర దర్శనం చేసుకుంటారు. కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేవనుకోండి, ఈ చంద్ర దర్శనం దేనికి అనిపిస్తుంది కదా. ఇక్కడ బాలశబ్దము అజ్ఞానికి చిహ్నం. వీడేమంటున్నాడు, ఆ 3 ఏళ్లలోపు పిల్లల్ని మీరు చంపండి అనగా త్రిగుణములు ఎవరు త్రిగుణాలకి లొంగి లోబడి ఉంటారో అట్టి వారిని మీరు చంపండి. ఇది పరమార్థం. బయలుదేరారు, దేశం మీద చంపుతున్నారు పిల్లల్ని. మూలం హి విష్ణుర్దేవాన యత్ర ధర్మ సనాతన. ఎక్కడైతే సనాతన ధర్మ సంబంధమైన ఉత్తమమైన కార్యాలు, ధర్మకార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఇలాంటి ప్రవచనాలు, జ్ఞానయజ్ఞాలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. అదేగా ధర్మం అంటే. స్వామి యొక్క స్వరూపం ఏంటి? ధర్మో ధర్మ విదుత్తమ అని విష్ణు సహస్రనామం చెబుతోంది. ధర్మము తానే, ధర్మవేత్తలలో ఉత్తముడు తానే. కాన ఇటువంటి పవిత్రమైన ధర్మ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా సరే వాటిల్ని నాశనం చేయండి. దానివల్ల విష్ణువు నశిస్తాడు. ఇప్పుడు యజ్ఞం జరుగుతోంది, యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు. కనుక ఆ యజ్ఞాన్ని భగ్నం చేస్తే విష్ణుమూర్తి ఉండడుగా. వాళ్ళ భావన అది. ఆ విధంగా తస్య బ్రహ్మ గో విప్రా, బ్రాహ్మణులను, గోవులను, వేద విద్వాంసులను, తప యజ్ఞ సదక్షిణ.
వీటిల్ని పాడు చేయండి అన్నారు. ఎందుకంటే సమస్త దేవతలకి మూలంలో ఎవరున్నారు? విష్ణుమూర్తి. దేవతలందరికీ ఆదిదేవ, మహాదేవ, దేవేశ, దేవానాం ఈశ దేవేశ. ఈ దేవతలందరికీ ఆయన అధిపతి కనుక సచ యత్ర ధర్మ తత్ర ఆస్తే. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. భారతంలో కూడా అంతే కదండి. ఎత్ర ధర్మ తత్ర కృష్ణ, ఎత్ర కృష్ణ తత్ర జయ. ధర్మం ఎక్కడంటే పాండవుల పక్షంలో కృష్ణుడు ఉన్నాడు అంటే వాళ్ళ మీద ప్రేమ, కౌరవుల మీద ద్వేషమా? ద్వేషం వల్ల వాళ్ళ పక్షంలో లేకుండా ప్రేమ వల్ల వీళ్ళ పక్షంలో ఉన్నాడనే అది కాదండి అవగాహన. ఆయన కౌరవులలో ధర్మం ఉంటే ఈయన అడ్డిపోయేవాడు. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణ. అలాగా కనుక ఆత్మానంచ పరంచ పాపేభ్య. విప్రులు, ఆ విప్రులు ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. వారిని మీరు పాటు చేయండి, హింసించండి. అలా చెప్పి శ్రేయం హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ. కృపా సత్యములు, యాగాలు, తపస్సులు, ఇంద్రియ నిగ్రహాలు, శ్రద్ధాభక్తులు, శాంతులు ఇవన్నీ భగవంతునికి అంగములండి, శరీరం, ధర్మదేవతకి. వాటిల్ని రూపుమాపండి అన్నారు. నందస్తు ఆత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనా. ఈ విధంగా ఉండగా ఇప్పుడు గోకులానికి వద్దాం. గోకులంలో ఏం జరుగుతున్నది? ముద్దు నిద్రపోతోంది యశోద. పరమాత్మ యశోదమ్మ పిలిస్తే భగవంతుడు ఆమె దగ్గరికి రాలేదు. ఆవిడికి అసలు తెలియదు. భగవంతుడు వచ్చాడు. అయినా కానీ ఒళ్ళు పైలు తెలియకుండా అలా పడుకుని నిద్రపోతోంది. చూడండి, భగవంతునికి జాలి వేసింది, కోపం కూడా వచ్చింది. ఇది ఏం పుణ్యం చేసిందో, నన్ను పిలిచిందా, పెట్టిందా? పిలవకుండా నేను పక్కన వచ్చి చేరాని, అయినా కానీ ఎరుక లేకుండా, నా మీద లక్ష్యం లేకుండా ఇలా పడి నిద్రపోతోంది. ఇది బాధపడ్డాను. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏడ్చాడు. పరమాత్మ ఏడుపుందండి. ఆనంద స్వరూపుడైతే ఏడుపు లేదు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ భక్తురాలిని నిద్ర లేపటానికి. భక్తునిలో జాగృతి. ఏ జాగృతి? ఆధ్యాత్మికమైనటువంటి జాగృతి భక్తులలో కలిగించటానికి అవసరమైతే పరమాత్మ ఏడవడానికి కూడా వెనుకాడడు అన్న సత్యం. అంత భక్తులంటే విశేషం అండి. నమే భక్త ప్రణశ్యతి కౌంతేయ ప్రతిజాని. నిన్న సమాధానం విన్నాం దుర్వాస మహర్షితో. ఏమయ్యా, ఈ విష్ణు చక్రం నీదే కదా, కాస్త దాన్ని ఉపసంహరింపచేయి, నా వెంటబడిందంటే ఏమన్నాడు పరమాత్మ? అహం భక్తపరాధీన అస్వతంత్ర ఇవ ద్విజ. ఏం సమాధానం అండి? పరమాత్మ అస్వతంత్రుడా? సావరిన్ డెమోక్రసీ అంటారు కదా మనది. అంటే సర్వతంత్ర స్వతంత్రుడైన పరమాత్మ భక్తుల విషయం వచ్చేటప్పటికీ నేను అస్వతంత్రుణ్ణి, అంటే నా అధీనంలో నేను లేను, నేను పరవశించి ఉన్న స్వవశంలో లేను. గొప్ప మాట. అందువల్ల స్వామి గీతలో భగవాను వాచ ఎంతసేపటికి నా భక్తుడవి కారా అంటూ ఉంటాడు. నువ్వేమొద్దు, ఇంకా నువ్వు జ్ఞానం కావు, ధ్యానం వద్దు, ఏమొద్దు, ఇంకా నా భక్తుడవు. తస్మాత్ యోగి భవ, నీవు యోగివి కా అంటాడు. కనుక ఆ గోకులానికి వచ్చినప్పుడు తెల్లవారేపటికల్లా యశోదమ్మ వేడుకున్నది. పరమాత్మ ఏడ్చి ఆ జాగృతి కలిగించాడు. వెంటనే పక్కన మగపిల్లవాడిని చూచింది. దావానలంలాగా ఆ వార్త గోకులంలో వ్యాపించేప్పటికీ మహామనాహ, ఎంత ఉదార చిత్తుడు నందుడు. మహామన, ఈ మహామన అనే బిరుదు ఎవరికి ఉంది? ఆధునికుల్లో మదనమోహన మాలవీయ. ఈ మహామన అనే మాట భాగవతంలో ఎవరికి వాడారు? ఇక్కడ నందుల వారికి
మహామన అని వాడారు. మహామన అంటే అర్థం ఏమిటి? మహా అంటే గొప్పదైన మన, మనస్సు కలవాడు. ఉదార చిత్త, ఉదారమైనటువంటి మనసు కనుక ఏం చేశారట? వాచయిత్వ స్వస్త్యయనం జాతకర్మ ఆత్మజస్య వై. ఆత్మజ అనే ఉంది ఇక్కడ. న్యాయంగా అయితే ఆత్మజుడు కాడు పరమాత్మ, వసుదేవుని కుమారుడు. ఇక్కడికి వచ్చాడంటే అయితే వసుదేవు ఈ నందుడు ఏమనుకుంటున్నాడు? ఆత్మజ అంటున్నాడు. అంటే నాకు పుట్టిన బిడ్డగా భావిస్తున్నారు వారు, మంచిదే. స్వస్తి జరిపించారు, స్వస్తి వాచకం అంటారు, అలా జరిపించారు. ధేనువు నియతే ప్రాదాత్ విప్రేభ్య. స్వస్తి శబ్దార్థం అని చెప్పి 2 లక్షల పాడి ఆవులని దానం ఇచ్చాడండి వీరు. గోపాసమాయయో రాజన్ నానోపాయన పాణయ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మోత్సవం పురస్కరించుకొని గోవులు అన్నిటికీ పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా పూశారు, అలంకరించారు. అప్పుడు బాలకృష్ణుడు అవతరించినటువంటి సమయం కనుక లేగదూడలు కూడా ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నట్టుగా ఆ రోజుల్లో లేగదూడలు కూడా తిరుగుతున్నట్టు బాలకృష్ణుడు పుట్టాడు అని అవి కూడా ఆనందపడుతున్నాయి. ప్రతి సమయంలో నందుడు బాగా ఆ వేదం బాగా గట్టిగా స్ఫుటంగా వినటానికి ఇంపుగా సొంపుగా ఎవరైతే ఆ పఠనం చేయగలరో అలాంటి బ్రాహ్మణులను పిలిపించి వేద పఠనం చేయించారు. పేదలకి దానాలు, అన్నదానం చేశారు, సంపదలు దానం చేశారు. ఇలా చేయటం వల్ల ఆ పుట్టిన బిడ్డకి మంచి భవిష్యత్తు ఉంటుందండి. గోపాహ పరస్పరం హృష్టాహ. గోపకులు అంటే మగవాళ్ళందరూ ఆనందపడిపోతున్నారు. ఈ వార్త ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అయితే గోపికలైతే వాళ్ళ ఆనందము అవర్ణనీయం, చెప్పటానికి వీలు లేకుండా ఉంటే ముదితాహ సంతోషించి ఆ యశోదాయాహ సుతోద్భవం, యశోదకి కుమారుడు పుట్టాడని విన్న తర్వాత ఆత్మానం భూషయాం చక్రు, తమని అత్యంత వైభవంగా అలంకారాలు చేసుకున్నారు. ఉన్న చీరలలో మంచి చీర కట్టుకున్నారు, అలంకారాలు చేసుకున్నారు. తల దూవుకొని పూలు పెట్టుకుని ఆభరణాలు ధరించి భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళేటప్పుడండి అట్లా వెళ్ళారు. ఇలా వచ్చారు వాళ్ళు. వస్త్ర ఆకల్ప అంజనాదిభి, కంటికి ఇలా కాటుకలు దిద్దుకుని బయలుదేరి వచ్చారు. అంటే ఎవరు ఈ గోపికలు? గోభి ఇంద్రియై భక్తిరసం పిబంతి ఇది గోప్య. గోపికలు అంటే ఏదో మామూలుగా ఇతర స్త్రీల వంటి వారు కాదండి. గోభి, గో అంటే ఇంద్రియం, తమ యొక్క ప్రతి ఒక్క ఇంద్రియంతో కృష్ణ భక్తి అనే రసాన్ని ఎవరు నిరంతరం పానం చేస్తూ ఉంటారో వారు గోపికలు. గోపి అంటే అంత గో ఇంద్రియం, పా అంటే తాగటం, సంస్కృతిలో ధాతు. ఇంద్రియై పిబంతి. కిం పిబంతి, ఏం తాగుతారు? భక్తిరసం పిబంతి. కస్య, ఎవరి భక్తి? కృష్ణ భక్తిరసం పిబంతి. అదండి గోపికలంటే. ఇట్లా అలంకరించుకొని ఆశిష ప్రయుంజానా చిరం పాహీతి పాలకే జీవేతి బాలకే. అందరూ వచ్చారు, అనేక కానుకలు పట్టుకొచ్చారు. భగవత్ సన్నిధానానికి వచ్చారు కనుక రిక్తహస్తాలతో పోరాదు, గుర్తు చేతులు ఊపుకుంటూ పోకుండా ఏదో తోచిన కానుకలు పరమాత్మకు అర్పించారు. ఎందుకని? సాక్షాత్తు దానవులను జయించే విష్ణువు కదా ఇప్పుడు పుట్టిందే. ఎన్ని రకాల అసురులు ఉన్నారో, లోక కంటకులుగా ఉన్నారో వారందరినీ పరమాత్మ ఇంకా సంహరిస్తాడు, ధర్మస్థాపన చేస్తాడు. ఏ హతాః చక్రధరేణ రాజన్ త్రైలోక్యనాథేన చతుర్భుజేన తే గతాః విష్ణుపురీం ప్రయాతాః. పరమాత్మ చేతిలో ఎందరు అసురులు
సంహరించబడ్డారో వారందరూ ఏమయ్యారు? జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మలో కలిసిపోయారు. విష్ణుపురీం అంటే వైకుంఠానికి వెళ్ళారు. గత అంటూ పరమాత్మ యొక్క స్వరూప స్వభావం గురించి ఒక అద్భుతమైన మాట పురాణం అంటున్నది. క్రోధోపి దేవస్య వరేణ తుల్య. భగవంతునికి, వాసుదేవ, భగవంతునికి కోపం వస్తే అంటే ఆగ్రహం, పరమాత్మకి ఆగ్రహం వస్తే అది అనుగ్రహం కంటే గొప్పది కాదు. ఎట్లాంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి? మన ఏమిటి, అందరూ సాధారణంగా 100కి 99% మనకి అనుగ్రహం కావాలి. కానీ పురాణం ఉంటుంది ఆగ్రహం ఇంతకంటే గొప్పదేయాలి. అది గొంతు దిగదు ఈ మాట, కానీ సత్యం. ఏ విధంగా అంటే అనుగ్రహం చూపించారు స్వామి, ఏదో మనం కోరతాం ఆయన ఇస్తాడు, అంతటితో అయిపోతుంది. కానీ ఆయనకి ఆగ్రహం తెప్పిస్తే రాక్షసులలాగా వెంటనే ఏం చేస్తాడు? చక్ర ప్రయోగం. ఆ చక్రం వెళ్తుంది, వాడి శిరస్సు ఖండిస్తుంది, వాడు వచ్చి వెంటనే పరమాత్మలో ఐక్యత. భాగవత పురాణం కూడా అన్నదండి ఆ మాట 7వ స్కంధంలో. ఇలా కనుక చూసినట్లయితే పరమాత్మ ఆగ్రహమే చాలా గొప్పది కదా. కాకపోతే వైరభక్తి, ఆ వైరభక్తి ఆదర్శం కాదు, నాట్ ఐడియల్. పరమాత్మతో ఎవరండి వైరం పెట్టుకుంటారు? మనగలమా? బతికి బట్ట కట్టగలమా? భగవంతునితో వైరం పెట్టుకుంటే వాళ్ళకంటే వాళ్ళు అందుకోసం పుట్టారు శాపగ్రస్తులు. వాళ్ళు వైరం పెట్టుకుంటారు, వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు పరమాత్మ ఇచ్చాడు. ఇంకో చిత్రం 3వ స్కంధంలో వరాహావతార ఘట్టంలో ఇలాంటివి చెప్పని గుర్తొచ్చినప్పుడు చెబుతూ ఉంటాం. కొన్ని ప్రవాహంలో పోతుంటాయి. ఒక విషయం ఉంది, భగవంతుడండి హిరణ్య అక్షుడున్నాడే, వీడిని చంపటానికి భయపడ్డాడు. పరమాత్మ భయపడటం ఏమిటండి చిత్రంగా? యద్ బిభేతి స్వయం భయం. ఏ భగవంతుని యొక్క విషయంలో భయానికే భయం కలుగుతుందో అలాంటి స్వామికి భయం కలగడం ఏమిటి? అలా భావించి ఏం చేశారట, వీడు నేను ఎక్కడ దాగినా నన్ను కనుక్కొని నన్ను గుర్తించి నా వెంట పడతాడు, వీడు నన్ను చంపే ప్రయత్నం చేస్తాడు అని భావించి హిరణ్యకశిపుని యొక్క విషయంలో ఏం చేశాడట, ఆ హిరణ్యకశిపుని గుండెల్లో దాగాడట. హిరణ్యకశిపుని యొక్క గుండెలో దాగాడట తాను వెళ్ళి. వ్యాసుడు చెప్పాడు ఈ మాట. తన గుండెల్లో ఉన్నాడు పరమాత్మ. భక్తుడైతే గుర్తిస్తాడు. ధ్రువుని చరిత్ర చెప్పుకున్నాం. ధ్రువుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. మనందరిలో దేవుడు ఉన్నాడు. భక్తి ఉంటే లోపల మనం చూస్తాం అంతర్ముఖత్వంతో. కానీ వీడు అసురుడు, అసురునికి అంతర్ముఖత్వం ఉండదు, ఎంతసేపటికి ఎక్స్ట్రోవర్ట్ నేచర్, బహిర్ముఖత్వం. అలా భావించి నన్ను వాడు గుర్తించకుండా ఉండటానికి ఇంతకంటే మంచి మార్గం లేదని భగవంతుడండి హిరణ్యకశిపుడు గుండెల్లో దూరాడు. ఇంకా వాడికి ఎలా కనిపిస్తాడండి ఈయన? గుండెల్లో ఉన్నవాడిని వాడు చూడలేడు. ఎంతసేపటికి బయట వెతికాడు, ఎక్కడ అణువణువు గాలించాడు, కనిపించలేదు. అదే మాట ప్రహ్లాదుడితో అన్నాడు, అరే ప్రహ్లాదా, నువ్వు హరి హరి అని చెప్పి నువ్వు ప్రశంసిస్తున్నావు, వాడి బుజ్జునిలాగా ఎక్కడున్నాడు రా వాడు, వెతికారా, నాకు ఎక్కడ కనిపించలేదు, వాడు చచ్చాడు అని అన్నాడు. అక్కడ బతుకుంటే నాకు కనిపిస్తాడుగా, వెతకుండా వదిలేసిన చోట్లేదు, ఎందుకు కనిపించలేదు చెప్పండి? లోపలున్నాడు. చేత చిత్రమైన పురాణ శైలి అలా ఉంటుంది. ఈ గోపికలు పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుకలు తీసుకెళ్ళారండి. వాళ్ళు చక్కా 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 నడుస్తున్నారు. ఎప్పుడెప్పుడు భగవద్ దర్శనం అవుతుందా అని వేగంగా వెళుతుంటే
గోప్య చిత్రాంబరా. సుఖదేవుడు అంటున్నాడు, ఒంటి మీద రంగురంగుల వస్త్రాలు ఉన్నాయి, మంచి చీరలు కట్టుకున్నారు. పక్షి శిఖ చ్యుత మాల్యవర్షా. నడుస్తుంటే ఆ వేగానికి వారి జడలో పెట్టుకున్న పూల దండలు, ఆ పూల చెండు అంటారు, పూల చెండులోంచి పుష్పాలు వేగానికి కొంచెం జారిపోయి జారిపోయి ఎక్కడ పడుతున్నాయంట, నేల మీద పట్టాలా అవి. ఈ గోపికల యొక్క పాదాలని ఆశ్రయిస్తున్నాయంట ఆ పూలు. ఎందుకని? అమ్మలారా, మీకు చైతన్యం ఉంది, మీరు మహాభాగ్యవతులు, భగవద్ దర్శనానికి వెళుతున్నారు. మేము పూలుగా పుట్టాం, మాకు చైతన్యం లేదు కదా, మేము స్వామి దర్శనం చేయలేం కదా. కనుక మీరు వెళుతున్నారు కాన మీ పాదాలను మేము ఆశ్రయిస్తాం, అందువల్ల మాకు కొంచెం పుణ్యం అన్నా వస్తుంది, ఈ పుష్ప జన్మ పోతుందేమో. అంటే కరుణశ్రీ గారు పుష్ప విలాపం అని ఒక కావ్యం రాశారు. పుష్పాలండి, పూలు పాపం బాధపడతాయి, మా జీవితం ఇట్లా ఉంది కదా. ఆ విధంగా ఇవి జారి ఆ గోపికల యొక్క పాదాల మీద పడుతున్నాయి. పక్షి శిఖాచ్యుత మాల్యవర్షా వ్యాలోల కుండల పయోధర హార శోభ. ఆ వేగానికి వారి చెవులకి ధరించిన ఆ లోలకులు అంటారు, పూర్వం లోలాకులు తెలుగులో కొంచెం దీర్ఘం పెట్టేవాళ్ళం మనం, లోలక్ అంతే. ఎందుకంటే ఇక్కడ కదులుతుంటాయి కనుక ఇంత వేగంగా పోతున్నారని వర్ణిస్తున్నాడు అత్యంత సూక్ష్మంగా శుకయోగీంద్రులు. వారి యొక్క జడల నుండి పుష్పాలు కింద రాలుతుంటే భాగ్యవతులు మీరు ఆ విధంగా అనుకుంటున్నాయండి. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే. విచిత్రమైన అనేక విధాల డప్పులు డోళ్ళు మోగుతున్నాయి. నందుడు ఏర్పాటు చేశాడు. కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే. అటు విశ్వేశ్వరుడు, ఈ విశ్వానికే ఈశ్వరుడైనటువంటి శ్రీ పరమాత్మ కృష్ణ స్వరూపంగా ఈ వ్రజభూమికి వచ్చేటప్పటికీ ఇదిగో ఇంత వైభవం. అలా అంటున్నారు. అక్కడ డోలోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పిల్లవాడిని పడుకోబెట్టారు ఉయ్యాల మీద, ఉయ్యాలలు ఊపుతారండి. ఈ గోపికలు తండోపతండాలుగా శ్రీకృష్ణ దర్శన అదృష్టాన్ని వాళ్ళు అనుకుంటూ మనసులో వచ్చి చేరుతున్నారు. శుక్లవారు అన్నారు, కృష్ణ పరీక్షణ్ మహారాజా, ఈ భామినులు తండోపతండాలుగా పరమాత్మను చూడటానికి వస్తుంటే ఎలా ఉన్నది అంటే నవధా భక్తి, ఒకే ఒక భక్తి 9 రకాలుగా ఉందిగా. నవధ అంటే 9 విధాలుగా ఒకే భక్తి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది పుంసార్పిత భక్తౌ విష్ణు భక్తిశ్చే నవలక్షణ. 9 విధాలుగా ఒకే భక్తి ఉంది. అట్లా ఈ గోపికలు నవధా భక్తులలాగా ఉన్నారట. భగవంతుని సేవించటానికి ఈ భక్తి 9 విధాల రూపాలు పొంది వెళుతున్నదా అన్నట్టుగా ఉత్ప్రేక్ష. అప్పుడు గోపికల యొక్క ప్రతి అవయవము కృష్ణుని కలవటానికి, భగవత్ స్పర్శకు పొందాలని ఆతురత చెందుతున్నది. వారిలో ఉన్న ప్రతి అవయవం, ఇక్కడ చూడండి చాలా చిత్రమైన వర్ణన. ఆ గోపికల కళ్ళు, నేత్రములు అవి కదా దర్శించేవి, పరమాత్మను చూచేవి కళ్ళే కదా. ఆ నేత్రములు అంటున్నాయి, ఇన్ని అవయవాలు ఉన్నాయి శరీరంలో, అన్నిటికంటే మాదే భాగ్యము అని నేత్రాలు అన్నాయి. కారణం ఏమిటి? కారణం ఈ కళ్ళే గొప్పవని ఎందుకు అనుకుంటున్నాయి? కళ్ళు పరమాత్మని చూచేది కళ్ళే కనుక. మా వంటి భాగ్యవంతులు ఎవరు లేరు, మాకే కృష్ణ దర్శన ఆనందం. అంటే చేతులు అన్నయి చాలే ఊరుకోండి, ఈ 2 చేతులు. మీరు వెళ్ళి చూస్తారు, ఏమి ఇవ్వలేరుగా. ఇచ్చే భాగ్యం ఎవరిది? మాదే కదా. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి.
తదహం భక్తిపూర్తం అశ్నామి. ఇట్లా ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా చేతులే కదండి సాధ్యం. చేతులు చూడలేకపోవచ్చుగాక, కానీ ఇచ్చుకోవటం అవేగా. ఆ విధంగా హస్తములంటే చాలే ఆపండి అని చెవులు అందుకున్నట్టు అవంటున్నాయి. కళ్ళు మీరు చూస్తారు, చేతులు మీరు కేవలంగా ఇచ్చుకుంటారు. అసలు యశోదమ్మకి మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా. ఈ వార్త విన్నదేవరు? మేమే కదా. మేమే వార్త వినకపోతే మీకు ఇచ్చే భాగ్యము లేదు, నీ కళ్ళకు చూసే భాగ్యం లేదు కదా. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్పవాళ్ళో? ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం అండి పోటీ పడుతున్నాయి. అది భక్తి. సర్వేంద్రియములు కూడా ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలార వీనులలర మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులార. ఇంత మంచి వార్త పొద్దున్నే మేమే కదా విన్నాం. అలా ఆనందపడుతుంటే చూడండి. అంతేకాదు, ఈ శుభవార్త వింటమే కాదు, కృష్ణావతారంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయన వేణునాదం చేస్తాడు. ఆ వేణుగానాన్ని వినేది కూడా మేమేగా. మీకు ఆ అదృష్టం లేదుగా. అంటే ఆ ఇతర ఇంద్రియాలన్నీ చిన్నబుచ్చుకుంటుంది. మాకు ఆ భాగ్యం లేదు. ఇలా ఉంటుంటే అయిందా నీ గోల, ఆపండి అంటూ హృదయము మాట్లాడుతుంది. అది అంటున్నది చేతులు ఇస్తాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కానీ మీకు కరిగే లక్షణం లేదు కదా అంది. కరిగేది ఎవరు? మనసు కదా కరుగుతుంది పరమాత్మను చూస్తే. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప? అలా అంటున్నది హృదయము. ఇట్లా పాదాలు అందుకున్నాయి. ఇప్పుడు మేము ఉండబట్టి కదా ఇంత దూరం మీరంతా దేవుణ్ణి చూడటానికన్నా వస్తున్నారు. లేకపోతే దేక్కుంటూ రావాల్సిందేగా. ఇది మేము గొప్పవాళ్ళం. పాదాలు అలా అంటున్నాయండి. అంటే ఇప్పటి వరకు గత జన్మలలో వేల లక్షల జన్మల నుండి మేము ఈ పాదాలు ప్రపంచం వెంటబడ్డాం. ఇప్పుడు బుద్ధి వచ్చింది మాకు. ఇప్పుడు పరమాత్మ దర్శనానికి మేము వెళ్తున్నాం, భగవద్ దర్శనానికి. ఇలాగా సకల ఇంద్రియాలు ఆనంద అనుభూతిని పొందుతున్నాయండి భగవంతుని దగ్గర. అక్కడ వెళ్ళేప్పటికీ తొట్టె ఉయ్యాలు కట్టారు. చిన్నప్పుడు ఊగినవాళ్ళం మనం. అప్పుడు చెక్క ఉయ్యాలు ఉండేవి. పరమాత్మని పడుకోబెట్టారు, పసిపిల్లవాడిని. ఇక యశోదమ్మ, రోహిణి, ఇతర ఆ పెద్ద ముత్తైదువులు జో జో కమల దలేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో అనుచున్. భక్తవత్సల భగవానికి అందరూ కలిసి పరమాత్మను ఉయ్యాల్లో ఊపుతుంటే స్వామి అనుకుంటున్నాడు, వీళ్ళ పిచ్చి కానీ మాకు నిద్ర అంటూ ఉంటుందా? పరమాత్మ నిద్ర ఉందా అండి? యోగ నిద్ర అని. మళ్ళాగా ముద్దు నిద్ర భగవంతునికి ఉండదు. అసలు మనలో ఉన్న ప్రాణమే పడుకోదు. పరమాత్మ ఎట్లా పడుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ ప్రాణానికే నిద్ర లేదు. ప్రాణం జడమైన ప్రాణానికే నిద్ర అనేది లేనప్పుడు ప్రాణానికి ప్రాణమైన పరమాత్మకి నిద్ర ఉంటుందా? కానీ మనమేమిటి, ఆయన కళ్ళు మూస్తే కానీ అక్కడి నుంచి మేము కదలము, నువ్వు కళ్ళు పోయి. ఆ విధంగా పట్టుబడితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిద్ర లేనివాడైనప్పటికీ ఈ గోపికల యొక్క తృప్తి కొరకు కళ్ళు మూసుకుంటే ఇక అప్పుడు ఆ ఊపటాలాపి వీళ్ళంతా వెళ్ళారు. మనకి నిద్ర వస్తుంది కాబట్టి ఆయనకి కూడా నిద్ర వస్తుంది, చచ్చాడట్టు ఊపటం. ఆ విధంగా ఒక భక్తుడు అన్నాడు, మహానుభావ నీకు నిద్ర అనేది లేదు కదా, దొంగ నిద్ర నువ్వు నటిస్తున్నావు.
పూతన వచ్చినప్పుడు అలాగే చేశాడు ఆయన. అయితే ఏమిట్రా అన్నాడు, నీకు నమస్కారం ఇంక నేను చేయటం మానేస్తా అన్నాడు. అదేమిట్రా, లోకంలో నమస్కరింపదగిన వాడిని నేనొక్కడే ఉన్నా కదా, వందనీయుణ్ణి, నాకు దండం పెట్టకుండా నీకు కాదు స్వామి, నీ దొంగ నిద్రకి నేను నమస్కారం చేస్తా ఇంకా అన్నట్టు. ఒక భక్తుడు కృష్ణ కర్ణామృతంలో అలా అంటాడు, మిథ్యా స్వాపముపాస్మే భగవత క్రీడా నిమీలదృశ అజ్జల రుహ పత్ర నేత్రుని అసత్యపు నిద్దురకు ఏను మ్రొక్కెదన్. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దొంగ నిద్రకి నేను నమస్కరిస్తున్నా అని అన్నారండి. లీలాసుకుడు అలా అంటాడు. స్వాపన స్వశో వ్యాపీ నైకాత్మ నైక కర్మకృతు. స్వాపన ఇది విష్ణు సహస్రనామంలో పరమాత్మకి నామం. స్వాపన అంటే అర్థం ఏమిటే? స్వాపన అంటే అందరినీ నిద్రపుచ్చేవాడు అని అర్థం. స్వవశ తన వశంలో తాను ఉంటాడు. మనకు ఆ శక్తి మనకు లేదు. మనకంటే భగవంతుడు వస్తే మనం ఏం చేయలేదు. పరమాత్మ అలాగా లేదు. కనుక స్వాపన అంటే ప్రాణిన సమస్తమైనటువంటి ప్రాణివర్గాన్ని ఆత్మసంబోధ విధురాన్ కృత్వ, మన జ్ఞానం మనకు లేకుండా చేస్తాడట పరమాత్మ. ఎప్పుడు? నిద్రలో ఎవడు ఏమిటో ఎవడికి తెలుసు? మళ్ళీ మెడుకు వస్తే తప్ప నేను ఫలానా అని గుర్తించలేం మనం. అట్టి ఏ భగవంతుడైతే సర్వ ప్రాణివర్గాన్ని మాయలో ముంచి వేస్తాడో, స్వరూప బోధ లేకుండా చేస్తాడో, అట్టి భగవంతునికి స్వాపన అని అట్లా శంకరులు అలా అర్థం చెప్పారండి. స్వాపన అట్లా. ఇంకా ఆదిత్య హృదయం, ఇందాక అనుకున్నాం ఆదిత్య హృదయం గురించి. అందులో ఒక మాట ఉంది, ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అని. ఏష ఈ ఆదిత్యుడు సుప్తేషు లోకులందరూ నిద్రపోతుంటే ఏష జాగర్తి వీరు మెడుకుతూ ఉంటారు కదా. సో పరమాత్మకి నిద్ర లేదు అని అనేక సందర్భాల్లో ఇప్పుడు ప్రమాణీకరింపబడుతున్నది. కాన ఒక పర్యాయం అండి, భగవంతుడు గోపాలకృష్ణుడు బాలకృష్ణుడు బాలశివునిలాగా కనిపించాడు. పోతన గారు ఆయన యొక్క కల్పన ఇది. ఎందుకు బాలశివునిగా కనిపించడం అండి? బాలశివునికి నాకు భేదము లేదు, మేమిద్దరం ఒకటే అభేద స్వరూపులము అని చెప్పటానికి. మహారాజ సేవయ కిం నా లభ్యతే. ఈ విధంగా తొట్టి ఉత్సవం అయిపోయింది. అందరూ కూడా జో అచ్యుతానంద పాడారు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. జాగరితే బ్రహ్మ స్వప్నే విష్ణు సుప్తౌ రుద్ర తురీయమక్షరం. ఒకే ఒక బాలకృష్ణుడు చూచేవారికి అత్యద్భుతంగా ఆశ్చర్యం కలిగేటట్టుగా బ్రహ్మాండ చతుర్ముఖ బ్రహ్మగా ఒకసారి కనిపించారు. మరొక పర్యాయము విష్ణు స్వరూపంగా, ఆ తర్వాత రుద్రునిగా, ఆపై తురీయం అక్షరం. ఈ ముగ్గురి కంటే నేను అతీతుడను అని తురీయంగా తురీయం అంటే చతురీయం, నాలుగుగా. లలితా శాస్త్రంలో ఉంది కదండి. విశ్వరూప జాగరణి, స్వపంతి తేజసాచుప్త ప్రాజ్ఞాత్మిక తురియా. ఆ తురియా అంటే నాలుగవది. తాను బ్రహ్మదేవుడు కాదు, విష్ణువు కాదు, రుద్రుడు కాదు. కాదా అంటే అవును, అవునా కాదు. కాకుండా మరేమిటి? ఈ ముగ్గురికి కూడా అతీతమైన తురియా, నేను నాలుగవ స్థితి మాది అన్నట్టే. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మలాగా. ముగ్గురమ్మలు ఎవరు? సరస్వతీదేవి, లక్ష్మీదేవి,
పార్వతీదేవి. ఈ ముగ్గురికి ఒక తల్లి లలిత. అట్లా స్వీకరించాలి ఇక్కడ. తటారభ్య నందస్య వృజ సర్వసమృద్ధిమాన్ రోహిణీ చ మహాభాగ. ఈ రోహిణి అండి ఎవరు? వసుదేవుని యొక్క భార్య, బలరాముని తల్లి. కానీ ఎంత గౌరవంగా చూస్తే అక్కడ ఆవిడ మనగలుగుతున్నది. నందగోప ఆది వందిత అభినందిత, చాలా గౌరవిస్తున్నాడు నందుడు. ఇలా ఉండగా పరమాత్మ ఎప్పుడైతే నందగోకులంలో అవతరించారో అప్పటి నుంచి గోకులము ఎలా ఉన్నది? ఎంతో వైభవం, వెలిగిపోతున్నది వైభవంతో. లక్ష్మి సాక్షాత్తు ఇక్కడికి వచ్చింది. పరమాత్మ ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క విహార స్థలి అయిపోయింది ఈ గోకులం అంటున్నారు. లక్ష్మీదేవి విహరిస్తున్నది, ఎంత గొప్పగా ఉంటుంది అది. ఇక ముందు రాసపంచాధ్యాయిలో గోపికా గీతలను వస్తాయి. ఆ గోపికా గీతలలో గోపికలు ఇలా పాడారు. జయతి తేధికం, కృష్ణ నీవు ఈ నందగోకులంలో వచ్చి జన్మించిన కథన, జన్మించిన కారణం చేత ఇక్కడ మహావైభవంగా ఉంది. ఇదంతా కూడా తిరుమలలో లాగా ప్రతిరోజు ఉత్సవం, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు పాడతారు వాళ్ళు. జయతి తేధికం జన్మనావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతా దిక్షుతావకా త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే. మొట్టమొదటి గీతం గోపికలు పాడిన 18 గీతాలలో ఇది మొట్టమొదటిది. ఏమిటి దీనికి అర్థము? నీవు జన్మించటం వల్ల ఈ నందగోకుల